అంటే ఒక ఛాలెంజ్, దాన్ని గెలవాలి. జీవితం అంటే ఒక పరీక్ష, దాన్ని పాస్ అవ్వాలి. అన్నీ బాగుండి కూడా అయ్యో దేవుడా అంటూ మొరపెట్టుకుంటారు. కానీ జెంటికల్లీ తనకి ప్రాబ్లం ఉండి ఏనాడు దేవుని నిందించలేదు. ఎదిరించాడు, పోరాడాడు, గెలిచాడు. తన లైఫ్లో తను నిలదొక్కున్నాడు. 10 మందికి కాదండోయ్, ఎంతోమందికి తను ఒక ఆదర్శంగా నిలిచారు. నిజం చెప్పాలి అని అంటే బ్రహ్మ చేసిన తప్పుని తను ఒక ఛాలెంజ్లా తీసుకొని ఒక బాహుబలిలా మారారు. ఆయనే శివలాల్ గారు. ఈరోజు మనతో మన స్టూడియోలో, టాప్ తెలుగు స్టూడియోలో మనతో పాటుగా ఉన్నారు. మరిన్ని మాటలు ఆయన నోటితో విందాం. హలో సో, ఎలా ఉన్నారు శివలాల్ గారు? టూ గుడ్ ఎడింగ్, టూ గుడ్. ఎలా ఉన్నారు? అంటే చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఐ థింక్ ఎప్పుడో కలిసాం, మళ్ళీ ఈరోజు కలుస్తున్నాం. యా, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వీడియోస్ చేస్తూనే ఉన్నారు, చాలా ఇంటర్వ్యూస్ మీరు ఇచ్చారు. కానీ మీకు అసలు ఈ ప్రాబ్లం అంటే జెనెటికల్గా ఈ ప్రాబ్లం ఉంది అని మీ చిన్నతనంలో అసలు మీకు ఎప్పుడు తెలిసింది? నాకు 10th తర్వాత. అంటే అప్పటి వరకు మీకు అవయవం అనేది పెరగట్లేదు, అంటే ప్రాబ్లం అయ్యింది అనేది మీరు ఎలా రెక్టిఫై చేశారు? ఎలా రెక్టిఫై చేశాను అనే దానికంటే, ఆ రెక్టిఫై ఉంది అని చెప్పి ఎవరు నాకు ఉన్న సర్కిల్లో కానీ నా పేరెంట్స్ కానీ ఎక్కడ నన్ను ఐడెంటిఫై చేయలేరు. అంటే నన్ను ఒక ఆ విధంగా చూడలేరు అన్నట్టు, అందరితో సమానంగా చూస్తారు. మామూలుగా అంటే ఇప్పుడంటే చాలా మెచ్యూర్ అయినప్పుడు ఆ టైంలో 10th వరకు తెలియదు, నేను అందరితో సమానంగా ఉన్నా కాబట్టి. ఎప్పుడైతే 10th నుంచి కాలేజ్కి వెళ్ళిపోయాను, ఆ టైంలో అందరు ఇట్లా హైట్ కానీ చూస్తారు, ఇట్లా పెద్దగా చూస్తారు, ఎందుకు అట్లా అవుతున్నా అని ఆ టైంలో నాకు మెచ్యూర్ అయింది. అప్పుడు దాకా నేను ఇట్లా ఉన్నానని నాకు పేరెంట్స్ చెప్పలేరు, నాకున్న సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎవరు అట్లా చూడలేరు ఆ విధంగా. ఓకే, అంటే టీనేజ్ అనేది ఒక మంచి మెమరబుల్ and but that is a very important life of the one of the best life is the teenage and college life, school life. సో మరి మీకు ఎలా అనిపించింది, అంటే అది ఎలా నడిచింది? టీనేజ్లో చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కానీ అది ఎలా మోసారు మీరు ఆ భారాన్ని? ఎలా మోసారంటే, అంటే నాకు బై బర్త్ నుంచి నేను ఎవరితోనైనా కొన్ని లిమిట్స్ వరకే ఉంటాను, కొంతమంది వరకే ఉంటాను. కాబట్టి నాకు ఎక్కడ కూడా అంటే కాలేజీ పోయినాక చాలా మంది కామెంట్ చేశారు కొంతమంది, ఎందుకంటే దట్ ఇస్ డిఫరెంట్ లైఫ్. కాలేజ్ స్కూల్ నుంచి అంటే నేను బయట నుంచి ఇప్పటి వరకు కూడా నేను గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాను. కాబట్టి కొన్ని ఫస్ట్ నుంచి 10th వరకు ఒకటే కాబట్టి ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు కూడా అలవాటు పడదు. కాలేజ్ అంటే కొత్త లైఫ్, అక్కడ కొంతమంది పరిచయం అని కొంతమంది కామెంట్ చేసినా కూడా ఎవరో సాధారణ మీలాంటి ఎవరు ఇంకెవరైనా అట్లా అనదు, వాళ్ళు కూడా అలాంటిది ఇలాంటిది అని చెప్పి కామెంట్ చేస్తాను. నేను ఇప్పుడు కూడా ఎవరైనా ఏమనంటే రివర్స్ ఏం క్వశ్చన్ పట్టించుకోను. అనుకునే బిగిన్కి వెళ్తే కుక్కలు మరుగుతున్న టైప్లో నేను పట్టించుకోను, నా పని ఏదో నేను చేసుకుంటా పోతా, అనుకున్నాను పోని ఏమన్నా చేయని అలా నేను బై బర్త్ నుంచి నేను సెల్ఫ్ మోటివేట్ అంతే, ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను. అంటే ఇన్స్పిరేషన్గా ఎవరైనా ఉన్నారా అలా మీరు ఆ ఇన్స్పిరేషన్గా తీసుకోవడం? ఓకే, అంటే అంత గుండె ధైర్యం ఎలా వచ్చింది అని ఆ టైంలో? అంత చిన్నది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ పరంగా కూడా ఇప్పుడు నేను కొంతమంది నన్ను బాగా ఒక టైంలో 10th తర్వాత కాలేజ్కి పోయినప్పుడు కొన్ని కామెంట్స్ల వల్ల నేను ఎందుకు బతికాను లైఫ్ అనుకున్నప్పుడు పేరెంట్స్ అడిగాను, ఎందుకు నా ఇద్దరు తమ్ముడు మామూలుగా ఉంటారు, మమ్మీ డాడీ కూడా బాగానే ఉంటారు, అందరు మామూలుగా నేను ఎక్కువ ఇలా ఎందుకు పుట్టానంటే వాళ్ళు సింపుల్గా నా 5 ఫింగర్ చూపించి మనకున్న చేతి 5 వేలు సమానంగా లేనప్పుడు మన తల్లి కడుపులో పుట్టిన ముగ్గురు తమ్ముడు ఎలా సమానంగా ఉంటారు అన్నప్పుడు నాకు అది ఎక్కడో జరిగింది. కాబట్టి దీన్ని మనం ఎందుకు పాజిటివ్గా తీసుకోవద్దని అప్పటి నుంచి నేను ఎవరు ఏమనుకున్న సంబంధం లేదు. నేను అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఒక రాజకీయ నాయకులా కానీ అందరూ చూస్తారు, వాళ్ళు కూడా మీలాంటి మా సాధారణ వ్యక్తులే, కానీ వాళ్ళు వస్తారంటే ఎంతో మంది చూస్తారు. ఏం స్పెషల్ ఉన్న దగ్గర ఊళ్ళో ఒక పదవి లేకుంటే ఒక సినిమా ఆర్టిస్ట్ అంతే. నన్ను కూడా స్పెషల్ చూస్తే నేను కూడా ఏదో ఒకటి సెలబ్రిటీనే కదా అని అలా మోటివేట్ అయ్యాను. నన్ను చూస్తారంటే నేను ఒక సెలబ్రిటీని అంతే. వాళ్ళు ఏ వాక్యాలతో చూస్తారో, వాళ్ళు ఏ చూస్తారో అది ఇంటెన్షన్ వాళ్ళకేం చూస్తారో నాకు తెలియదు, కానీ నేను అనుకున్నా నన్ను చూస్తారంటే నేను ఒక సెలబ్రిటీని. సో మీరు ఎప్పుడు ఒక పాజిటివ్ వేలోనే ఆలోచిస్తాను. ఇక్కడ దాకా వచ్చాను. ఓకే, ఈ కేటగిరీలో మీరే డిగ్రీ చేసిన మొట్టమొదటి అంటే ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? చాలా గ్రేట్ అండి, ఎందుకంటే ఇప్పుడు నా లెక్క చదివి 10th వరకు చదవచ్చు ఎవరైనా, కానీ తర్వాత ఏంటంటే కాలేజీలో ఎలా ఉంటుంది అందరికీ లైఫ్ తెలుసు. కొన్ని అవమానాల వల్ల అవరోధాల వల్ల చదువుకోలేరు, అవును, మధ్యలో ఆపేస్తారు. పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, ఇక వగేరా వగేరా ఎవరెవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేరు. నేను చేసిన, ఎందుకంటే నాకు ఒకటి ఏంటంటే కావాలని ఉండే చదువుకొని ఏదో ఒకటి సాధించాలన్నతో నేను సాధించాను.
ఆ తర్వాత మీ జాబ్ ఎక్కడండి? అంటే అసలు ఎక్కడ చేశారు మీరు? ఏం జాబ్ చేశారు? జనరల్‌గా ఏందంటే నేను హైదరాబాద్ వచ్చింది ఒక సినిమా ఇండస్ట్రీ కోసము. హుహు. తర్వాత సినిమా ఇండస్ట్రీలో నాకు సరైన అవకాశాలు అంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా, పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ లేకుంటే ఆ అవకాశంలో తిరగడానికి నాకు సర్వైవ్ అవ్వడానికి కష్టమైతుంటే ఒక ఫ్రెండ్ ద్వారా ఇక్కడ ప్రైవేట్ టైమ్ జాబ్ చేశాను. ఓకే. ఒక అకౌంట్స్‌గా ఓకే. అలా. అంటే ఇప్పుడు చేయట్లేదా మీరు? ఇప్పుడు చేయట్లేదు. గత 2 ఇయర్స్ నుంచి పొలిటికల్ ప్రెషర్‌తోని నా జాబ్ తీసేశారు పొలిటికల్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఎక్కడ చేయట్లేదు. మీరనేది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఉన్నప్పుడే. జాబ్ పోయింది అంటున్నారా? ఉన్నప్పుడే. అవును. దేనివల్లండి? అంటే ఏమైంది? ఏంటి ప్రాబ్లమ్ అసలు? ప్రాబ్లమ్ ఏమైంది అంటే నేను కొన్ని ఎవరైనా గాని అంటే నాకు తెలిసి 29 రాష్ట్రాలల్ల మొట్టమొదటి సీఎం ప్రజలనే కలవాడు. అంటే మా దివ్యాంగుల బాధలు ఎవరికైనా చెప్పుకోవడానికి నేను గత ఫస్ట్ సారి గెలిచినప్పుడు కూడా 1 ఇయర్ వరకు నేను సీఎం కంపేస్ ముందు ఆయన అపాయింట్మెంట్ కోసము లోపలికి పోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఓకే. కానీ ఇంతవరకు నాకు ఎవరు అప్లై చేయలేరు. ఇప్పుడు కేటీఆర్ సారు చాలా మంది ట్వీట్లు ఇస్తే ట్విట్టర్ ఇస్తా అని చెప్తారు. నేను కొన్ని వందల ట్వీట్లు పెట్టిన ఇంతవరకు నా ట్వీట్‌కి రిప్లై లేదు. రాసిన లెటర్‌లకి రిప్లై లేదు. ఓకే. దేనికి లేదు. మా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి? హ్మ్. దానివల్ల నేను ఇదంతా ఫేక్ కొన్ని జరిగిన సందర్భాలని నేను చూపించేసరికి నాకు కొన్ని బెదిరింపు కాల్ వల్ల జాబ్ పోయింది. ఈ వాళ్ళకి. జాబ్ మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే? ఇప్పుడు నాకు ఎక్కడ పర్మనెంట్ జాబ్ లేదు. హుహు. ఒక 2, 3 జాబ్‌ల నేను అకౌంట్స్‌ని ఓకే. అకౌంట్స్. నేను కంప్యూటర్‌లో పీజీడీసీ చేసిన. ఓకే. అలా ఒక అడ్వకేట్ దగ్గర లీగల్ అడ్వైజర్‌ని. ఓకే. అలా చేసుకుంటూ పార్ట్ టైమ్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నా. ఓకే. ఈ మధ్య కాలంలో నేను విన్నానండి. అంటే లైక్ చాలా మీరు హోమ్ టూర్స్ అవి ఇవి చేశారు అని కొన్ని వీడియోస్ చాలా వచ్చాయి. ఓకే. సో, కానీ ఈ మధ్య మీరు ఇల్లు అమ్మాలి అని చెప్పి పెడుతున్నారు అని చెప్పేసి ఏవో టాక్ వచ్చాయి. కరెక్ట్. నిజమేనా అది? నిజమే. అంటే ఎందుకు అనుకుంటున్నా అంటే మీరు మీ ఇష్టంగా నాకు తెలిసి నేను చూసిన వీడియోస్ ప్రకారంగా కానీ అది నా డ్రీమ్ మీరు హౌస్. చాలా ఎవ్రీథింగ్ యాహ్! మీకు మీ హైట్‌కి ఇబ్బంది లేకుండా చాలా ఇష్టంగా కట్టుకున్నారు అని ఒక వీడియోలో చెప్పారు. కరెక్ట్. రైట్? అది నా డ్రీమ్ హౌస్. ఎందుకంటే అలాంటప్పుడు దాన్ని అమ్మితే మళ్ళీ మీకు అలాంటి ఇల్లు దొరకడం అనేది ఎంతవరకైనా చాలా కష్టం. కష్టం. ఇంకొకటి దీన్ని మీరు ఇప్పుడు అమ్మేస్తారు అన్నమాట నిజమంటారా అయితే? 100% అది. ఎందుకంటే ఇప్పుడు నాకు జాబ్ లేదు. నా ఫ్యామిలీ పోషించడానికి చాలా కష్టమవుతుంది. ఆ ఉద్దేశంతోని ఇప్పుడు ఆ ఇల్లు మీద కూడా నాకు 20 లాక్స్ వరకు అప్పు ఉంది. లోన్ తీసి నేను అది బిల్డప్ చేసుకున్నది. ఓకే. 20-25 లాక్స్ వరకు ఉంది దాదాపు. ఇప్పుడు నాకు ఈఎంఐస్ బర్డెన్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ పర్మనెంట్ జాబ్ లేదు. ఇప్పుడు నేను ఎలా సర్వైవ్ కావాలి? అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి. మీరు ఆల్రెడీ ఒక దగ్గర జాబ్ చేస్తున్నాను అన్నారు. అప్పుడు చేస్తాను. ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు పార్ట్ టైమ్ అంటే కూడా ఇంకా వేరే చేస్తున్నాను. దగ్గర కూడా మీరు జాబ్ చేయడానికి అవ్వట్లేదు. ఇవ్వట్లేదు. ఎందుకంటే నాకు జనరల్‌గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏందంటే ఒక సైకలాజికల్ ఏముందంటే మా హైట్, పర్సనాలిటీని చూసి మమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఓకే. ఎవరు కూడా మా ఉన్న టాలెంట్‌ని గుర్తిస్తలేరు. ఓకే. సడెన్‌లీ నేను ఒక అప్లికేషన్ గాని, రెజ్యూమ్ గాని పంపించినప్పుడు నా పాస్‌పోర్ట్ సైజ్ చూస్తే మీలాగానే ఉంటాం హైట్. ఆ! కానీ ఎదురుంగా వచ్చేసరికి సారీ మిమ్మల్ని అనుకోలేమని చెప్పి తీసేస్తున్నారు. కాబట్టి ఓకే. ఎక్కడ పర్మనెంట్ జాబ్ ఉన్న జాబ్‌ని అయితే ఎవరైతే నన్ను ఆదరించి జాబ్ పెట్టుకున్నారో అక్కడి నుంచి వాళ్ళకి పొలిటికల్ ప్రెషర్ వచ్చి వాళ్ళు నన్ను తీసేపించారు. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి మరి? తీసేపించారు. ఇట్ మీన్స్ మీకు ఇంకా వేరే దగ్గర కూడా జాబ్ రానివ్వట్లేదు అంటున్నారా? రానివ్వట్లేదు అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఎక్కడికి పోయినా గాని నాకు దొరకట్లేదు. ఓకే. నా ఉద్దేశం అయితే అదే ఓకే. అని నా ఇంటెన్షన్. ఓకే. బట్ మనకి మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీ వాళ్ళకి ఐ మీన్ మీ ప్రాబ్లమ్స్‌కి చెక్ పెడుతూ సార్ ఒక అమ్మాయికి జాబ్ కూడా ఇచ్చారు. 100%. రైట్? అంటే నేను మీ దానికి ఇప్పటికే యాక్సెప్ట్ చెప్తా. ఎందుకంటే ఒకవేళ అంటే మొట్టమొదటి నాకు తెలిసినంత వరకి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక దివ్యాంగునికి అంత తను ఇచ్చిన ఎన్నికల ప్రచారం కంటే ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీని 100% నెరవేర్చిన వ్యక్తి అంటే ఈ రేవంత్ సార్ గారే. యెస్. ఇది 100% నేను నిద్ర లేపి అడిగినా కదా నేను నిజంగా చెప్తున్నా రేవంత్ సార్‌కి ఇట్లా నేను కలవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను డిగ్రీ చేసిన ఉమ్మడి రాష్ట్రాల్లో ఒకటి ప్లస్ నేను పీజీడీసీ చేసిన నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దాని పరంగా కలిసినా లేకుంటే నేను ఇప్పటికీ జీవితాంతం రేవంత్ గారి దగ్గర పాదాల దగ్గర ఉండి మనం ఫ్రీగా పనిచేస్తాను లైఫ్‌లో. ఓకే. అట్లాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి కావాలి. మా దివ్యాంగుల కోసం 100% కావాలి. ఓకే. ఇంకొకటి నేను షాక్ అయింది మీరు కార్ డ్రైవ్ చేయడం. కరెక్ట్. అంటే ఎలా అండి? అంటే మీకు అసలు కారు డ్రైవ్ చేయాలి అనే థాట్ ఎందుకొచ్చింది? సాధారణ వ్యక్తులు నన్ను కామెంట్ చేసినప్పుడు హుహు. మామూలుగా యూబర్, ఓలాకు వెళ్ళేటప్పుడు నన్ను వల్గర్‌గా కొన్ని బ్యాడ్ కామెంట్స్ చేసినప్పుడు నేనెందుకు కారు నేర్చుకోకూడదు అని ఆ ఉద్దేశంతో నేను దాని మీద వర్కౌట్ చేసి నేను ఓన్‌గా దాని మీద సర్వేలు చేసి దాని గురించి నేను గూగుల్‌లో వెతికి ఇంటర్నెట్ ద్వారా అన్ని ద్వారా వెతికి మోడిఫై చేయించుకొని నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి కూడా ఇప్పుడు దాదాపు మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోనే 100+ స్కూల్స్ ఉన్నాయి. ఓకే. డ్రైవింగ్ స్కూల్స్. ఎవరు కూడా నాకు డ్రైవింగ్ నేర్పనన్నారు. డైరెక్ట్ ఇట్లా ఇట్లా నేను 3 ఫీట్ హైట్‌కి నీకు కార్ ఏం కనిపిస్తది? నీ ముంగడ ఏం కనిపిస్తది? నీకు అవసరమా? అది ఇది అని. నేను ఒక ఫ్రెండ్ ద్వారా సహాయంతో నేర్చుకున్నాను. ఎవరా ఫ్రెండ్ అంటే మీకు అంత సపోర్టివ్‌గా ఇచ్చి మిమ్మల్ని ఇద్దరున్నారు దీంట్లో. ఓకే. ఒకతను రాజశేఖర్ అని, ఒకతను ఇస్మాయిల్ అని.
ఓ యా. ఫస్ట్ కొద్ది రోజులు రాజశేఖర్ దగ్గరకు, తర్వాత ఇస్మాయిల్ అని ఇద్దరు కలిసి నేర్పించారు. సో మీరు దగ్గరుండి మీ కార్ని నేను మీకు modify ఎలా చేయించుకున్నాను. మాడిఫై కావాలో అలా నేను అది చేయించుకున్నారు. చేయించుకున్నాను. ఓకే. అది కూడా ప్రజెంట్ నా గవర్నమెంట్ యాజ్ పర్ ఆర్టీఐ అప్రూవల్ ఏముందో దాని ప్రకారం మాడిఫై చేయించుకొని నేను డ్రైవ్ చేస్తున్నాను. మీ ఫ్యామిలీ గురించి అండి? నా ఫ్యామిలీ అంటే బీడీ కార్మికుల కుటుంబం. మేము ఇద్దరు అన్నదమ్ములము. ఓకే. డాడీ లేరు ఇప్పుడు, పేరెంట్స్ అయితే ఎవరు, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓకే. నేను ఇంటికి పెద్దోడిని. మీ వైఫ్ ఏం చేస్తారు? నా వైఫ్ ప్రజెంట్ హౌస్ వైఫ్. ఓకే. ఫస్ట్ నుంచి హౌస్ వైఫ్. నాకు ఒక బాబు. మీ బాబు ఏ క్లాస్ తను? 5th క్లాస్. 5th క్లాస్. సో మీ బాబు ఎప్పుడైనా అంటే ఏమన్నా మిమ్మల్ని కొంచెం కామెంటెడ్గా మాట్లాడడం కానీ అలాంటిది ఎప్పుడన్నా జరిగిందా? బికాజ్ పిల్లలు ఏదో నన్ను అంటున్నారు, మీ పప్ప ఇలా ఉన్నారు, మీ డాడీ ఇలా ఉన్నారు అని చెప్పేసి అంటారు అని స్కూల్లో అలా జరగడం కానీ ఏమన్నా అలాంటిది జరిగిందా? అట్లాంటి వాళ్ళు అతనికి అన్నప్పుడు మీ డాడీ ఇట్లా ఉన్నారు అట్లా అన్నప్పుడు వీడు ఏం చెప్తారంటే, ఇప్పుడున్న ఏజ్ ప్రకారం వాడు ఏం చెప్తాడంటే, తనద్దు దేవుడు ఇచ్చింది వాళ్ళకి, అట్లనే శాపం ఇస్తారు, దేవుడు కొడతాడు అని వాళ్ళకి చెప్తాడు. అంతే కదా, మా దగ్గర రానియాడు. రోడ్డు మీద అంటే అట్లా అనద్దు అని చెప్తాడు. యా. Direct అట్లా. సో మీ అబ్బాయి కూడా వెరీ ఇన్స్పిరేషన్ Yeah. తీసుకొని అంతే. ఓకే, దట్స్ రియలీ గుడ్ అండి. Yeah. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఇప్పుడు ఏ జాబు లేదంటున్నారు మరి, కానీ బయట వచ్చిన టాక్ ఏంటి అంటే మీరు మీలాంటి దివ్యాంగులకి ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ కార్ డ్రైవింగ్ అనేది నేర్పిస్తాను, అది కూడా ఫ్రీగా. Correct. 100%. ఎలా అంటే మీ డ్రీమ్ ఏంటి అసలు? మీరు ఎలా? నా డ్రీమ్ ఏంటంటే, నేను కారు నేర్చుకున్న తర్వాత, ఒరిజినల్ కారు నేర్చుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కూడా నేను స్ట్రగుల్ పడ్డాను. కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుని ఇవన్నీ కథలు పడి నేను డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత నేను ఓన్లీ ఉమ్మడి రాష్ట్రంలోనే లైసెన్స్ మొట్టమొదటి వ్యక్తి అని తెలిసింది. కానీ Okay. తర్వాత మీ మీడియా ద్వారా అన్ని పబ్లిష్ అయిన తర్వాత ఇండియాలోనే నా 3 ఫీట్ల హైట్కి మొట్టమొదటి వ్యక్తిని. నేను గిన్నెస్ బుక్ కూడా నామినేట్ అయ్యాను. లిమ్కా బుక్ రీసెంట్లీ డాక్టరేట్ కూడా తీసుకున్నాను కామన్వెల్త్ Yes. ఢిల్లీ నుంచి. ఎస్. ఇవన్నీ జరిగినాయి. అప్పుడు నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి నాలాంటి దివ్యాంగులు నేను కూడా నేర్చుకుంటామంటారు. ఇప్పుడు నాకంటే ఒక ఫ్రెండ్ సాయం చేశారు. అందరికీ ఆ ఫ్రెండ్ సాయం లేదు. నేను ఇలా బాధ ఎందుకు తీర్చొద్దు, నేనంటే ఒక దివ్యాంగుల బాధ దివ్యాంగులకు తెలుసు, అలాంటి బాధ ఎందుకు తీర్చొద్దు అని ఇంతవరకు ప్రపంచంలో కూడా ఒక దివ్యాంగులకి ఎవరు డ్రైవింగ్ నేర్పలేరు, డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టలేరు. నేను ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టి వాళ్ళకి దివ్యాంగులకు డ్రైవింగ్ నేర్పించి వాళ్ళకి సెల్ఫ్ ఉపాధిస్తాను నేను. ఓకే. అప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయి నాకు జాబ్ కావాలి అడగాల్సిన అవసరమే లేదు. నేను కావాల్సిన ఫైనాన్స్ ఇప్పిస్తాను. దట్స్ దానికి గ్రేట్. ఒక- నేను పాత గవర్నమెంట్ కూడా నేను చాలాసార్లు అప్రూవల్ పెట్టాను. నాకు ఒక 2000 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ల్యాండ్ కావాలి. ఎందుకు అనేది దానికి దగ్గర ప్లాన్ ఉంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంటే రోడ్ మీద బైక్స్ కానీ మీరు క్యాబ్స్ కానీ ఎక్కడ వెళ్ళినట్టు మీకు ట్రాఫిక్ గురించి ఐడియా ఉంది. మాలాంటి దివ్యాంగులు అంత మనోధైర్యం ఉండదు, ట్రాఫిక్ గురించి భయపడతారు. సడన్గా నేను ట్రాఫిక్ మీద తీసుకుపోయి డ్రైవింగ్ నేర్పుతా అంటే వాళ్ళకి మనోధైర్యం సరిపోకపోవచ్చు. అదే 2000 ఓపెన్ స్క్వేర్ ఉంటే డ్రైవింగ్ ట్రాక్ వేసి వాళ్ళు ఎక్కడైనా నడిపినా ఏం పోయినా వాళ్ళు సేఫ్గా ఉంటారు. Okay. దాని తర్వాత నేను పబ్లిక్గా తీసుకొస్తా. ఓకే. ఆ ప్లాన్ ప్రకారం నేను అందుకే 2000 స్క్వేర్ యార్డ్ ఎనీ ఓపెన్ ప్లేస్ ట్విన్ సిటీస్లో ఎక్కడైనా పర్లేదు తీసుకొని డ్రైవింగ్ చేపిస్తా. ఓకే. అది నా ఉద్దేశం. సో మీ డ్రీమ్ అయితే ఇది. నెరవేరాలి అని ఈ ప్రభుత్వం నుంచైనా కోరుకుంటున్నాను నేను. సో రేవంత్ రెడ్డి గారికి మీరు అర్జీ పెడుతున్నారు. యా, ఎందుకంటే ఇప్పుడు నాకు జాబ్ దొరకలేదు, సెల్ఫ్గా చేయడానికి నాకు టాలెంట్ ఉన్నది, కానీ ఫండ్స్ అయితే కావాలి. గవర్నమెంట్ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేసి కొంతమంది పెద్దవాళ్ళ ద్వారా కూడా సపోర్ట్ అయితే, గవర్నమెంటే సపోర్ట్ అయిన పెద్దవాళ్ళు ఎలా ఇస్తారు అని ఒక టాక్ వస్తుంది. ఇంకొకటండి, చెప్పండి. యాక్చువల్గా నాకు తెలిసిన మేరకు మీరు ఎప్పటి నుంచో ఒక మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు, రైట్? అండ్ లాస్ట్ అంటే కేసీఆర్ గారి హయాంలో మీరు చాలా అర్జీలు పెట్టుకున్నాము అని చెప్పారు, అవునా? జాబ్ గురించి. దానికి reply కానీ చేస్తే. ఇక్కడ వినూత్నంగా జరిగింది, రజనీ గారికి జాబ్ వచ్చింది. Correct. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నాకు ఎవరి మీద ఈర్ష్య లేదు, కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఎవరికైతే జాబ్ వచ్చిందో ఆ రజనీ గారు కూడా తన స్వార్థంగా కాకుండా మానవుడి దివ్యాంగులు కూడా ఇలాంటి చాలా మంది ఉన్నారు అని రేవంత్ సార్ దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుంటుండని నా ఉద్దేశం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు తనకి తెలియదు, ఇప్పుడు తను ఇక్కడ పబ్లిక్లో కలిశారు, తన గురించి తను కూడా చెప్పుకున్నది, ఆ విధంగా రేవంత్ సార్ రిప్లై ఇచ్చారు. రేవంత్ సార్ అనుకున్న మాట ప్రకారం అభయాస్తం ఇస్తారు, అభయాస్తం ప్రకారం తనకి కోరిక నెరవేరింది. కానీ ఎవరైనా కానీ అంటే మన బాధ దివ్యాంగులు తెలిసినప్పుడు తను కూడా ఒక తోటి దివ్యాంగురాలు కాబట్టి ఇంకా మిగిలిన దివ్యాంగులు కూడా హెల్ప్ చేయొచ్చు అని అడిగితే బాగుంటుండే నా ఉద్దేశం. అచ్చా. సో ఇప్పుడు మరి మీరు రేవంత్ సార్ని కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఉపాధి ఏమైనా కావాలి, ఎందుకంటే ఇప్పుడు నాకు సర్వే కావడం చాలా కష్టం అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఇల్లు అమ్మినా కానీ ఎన్ని రోజులు బతకగలుగుతా? ఒక 5 years 6 years, దాని తర్వాత నెక్స్ట్ ఓకే. అవుడో సర్వైవ్. దాని గురించి నాకు కూడా ఏదైనా జాబ్ కావాలి, లేకుంటే నా ప్లాన్ ప్రకారం నేను ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకున్నా, దానికైనా ఏదైనా సపోర్ట్ చేయండి. Okay. ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ 100% అందరికీ జాబులు ఇవ్వాలని గ్యారంటీ ఎక్కడ లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి నేను ప్రతి ఒక్క
అంటే ప్రభుత్వానికి కూడా నేను లాస్ట్ టైం కూడా కోరుకున్నది ఒకటే ప్రభుత్వానికి. ప్రతి ఒక్క కేటగిరీలో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క దివ్యాంగులను పెట్టామనుకో ప్రభుత్వానికి పేరు వస్తది. దివ్యాంగులకు ఒక ఉపాధి కల్పినట్టు అవుతది. ఇప్పుడు మీరు 60 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల వాళ్ళకి పెట్టి అంత జీతాలు ఇచ్చే బదులు మాకు ఒక 25, 30 వేలు జీతాలు ఇచ్చినా మేము చేయగలుగుతాము. వర్క్ కూడా ఫాస్ట్‌గా అవుతది. యూతులు అందరూ. మనకు గవర్నమెంట్ కూడా చాలా పేరు వస్తది. ఇప్పుడు ఇది పేజీలో రేవంత్ సార్‌కి ఇట్లా ఇంటర్వ్యూ చూసి ఉంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క దివ్యాంగుని పెట్టుకోనండి. దానికి సంబంధించిన వ్యక్తిని. తను ఉన్న జీవితాంత కాలం 100% ముఖ్యమంత్రి ఉంటాడు తెలంగాణకి. ఇది నేను ఓపెన్ ఛాలెంజ్‌గా రాసిస్తా. ఓకే. మీరు ఇదివరకి ఒకానొక టైంలో దివ్యాంగులందరికీ అందరి మీద అంటే లైక్ వాళ్ళ కోసం పోరాడాలి అని చెప్పి కామారెడ్డిలో గాని ఎక్కడైనా అవును. మీరు పోటీ ప్రతి ఒక్క చేయాలనుకున్నారా? దివ్యాంగుడికి 119 కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క దివ్యాంగునికి నేను చెప్పిందే. ఓకే. పోటీ చేద్దామని. ఎందుకంటే మన దివ్యాంగుల బాధ దివ్యాంగులు. ఎందుకంటే మా కేటగిరీని ఒక శిశు సంక్షేమంలో కల్పించారు. మాకు ఒక పర్టికులర్ ఒక మినిస్టర్ అంటూ లేడు. ఓకే. మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడు మా బాధ మాకే తెలుస్తుంది అని చెప్పి నేను కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరికీ అగనెస్ట్‌గా నేను పోటీ చేద్దాం అనుకున్నాను. ఓకే. నామినేషన్ దాకా పోయినాను. మ్మ్. కానీ కొన్ని అనివార్య కారణాల కొన్ని బెదిరింపు కారణాల వల్ల ఆగిపోయాను. మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయా? చాలా వచ్చినాయి. లాస్ట్ ఇయర్స్ గవర్నమెంట్ ఓకే. ఇండైరెక్ట్‌గా డైరెక్ట్‌గా చాలా వచ్చినాయి. ఓకే. దాన్ని ఫేస్ చేయలేక మీరు ఆగిపోయారు. అంతే. ఎందుకంటే నాకు ఇప్పుడు ఉన్న జాబ్ లేదు. ఇంకా నేను కొట్లాడాలంటే ఇంకేం నేను కొట్లాడాలి? ఓకే. లేకపోతే నా ఫ్యామిలీ నాకు ఉన్నది ఇక్కడ నా బాబు నా వైఫే భార్యనే. మరి తనకి సెక్యూరిటీ ఎవరు ఇవ్వాలి? ఓకే. తను నమ్మల్ని నమ్ముకుంటూ వచ్చింది. తను కూడా దివ్యాంగురాలే. ఓకే. తనకి ఎవరు ఇవ్వాలి సెక్యూరిటీ? యా. అదైతే చాలా దౌర్జన్యం. ఎందుకంటే ఒక సాటి మనిషికి సహాయం చేయనప్పుడు ఒక దివ్యాంగుల మీద కొట్లాడితే మీరు ఒక దివ్యాంగులను చూడకుండా మీ పెత్తనము ఏమంటారు పక్షి మీద గద్ద ప్రయోగం అన్నట్టు మా మీద అయితే ఏమొస్తుంది? ఓకే. దమ్ము ఉంటే మీలాంటి వాళ్ళతో చేయాలి. మాలాంటి మీద ప్రయోగాలు చేస్తే ఏమొస్తుంది చెప్పండి? మేము ఏం చేయలేమని. ఓకే. అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఒకవేళ మీరు అంటున్నారు నేను రేవంత్ రెడ్డి సార్ని కలవాలి అనుకుంటున్నానని. 100%. నిజంగా రేవంత్ రెడ్డి సార్ మీకు కలిస్తే మ్మ్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్తో? నేను నా తోటి దివ్యాంగులకి ఏమైనా మీకు అనుకున్న తోచిన విధంగా ఎవరికైతే ఏమేమి టాలెంట్స్ ఉన్నాయో ఇప్పుడు అందరికీ జాబులు రావాలని గ్యారంటీ లేదు. జాబులు ఇవ్వాలని కూడా రూల్ ఏం లేదు. ఎవరికి టాలెంట్ కొంతమందికి నేను ఒక ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న కిరాణా షాప్ కానీ ఇంకేమైనా పెట్టాలనుకున్నప్పుడు నేను డ్రైవింగ్ స్కూల్ టైప్లో అట్లా ఏమైనా పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి స్కీమ్ ఇవ్వండి. ఓకే. వాళ్ళకు డెవలప్ అవుతారు. ఆ పేరుతోని బతుకుతారు. రేవంత్ సార్ పేరు చెప్పి వాళ్ళకు సర్వైవ్ అయిపోతారు. ఎవరికైతే టాలెంట్ ఉందో క్వాలిఫికేషన్స్ ఉన్నాయో క్వాలిఫికేషన్ కూడా జాబ్స్ ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు వికలాంగుల దివ్యాంగుల పోస్టులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయండి. Okay. వాళ్ళకు కూడా ఒక ఉపాధి అయితే ఒక ఫ్యామిలీకి పోషించినట్టు అవుతారు కదా. మ్మ్. ఒక దివ్యాంగుని పోషిస్తే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? ఎందుకు ఆలోచిస్తలేదు? ఓకే. మరి మీరు రేవంత్ సార్ని కలవడానికి ట్రై చేశారా? నేను ట్రై చేశాను. మ్మ్. కానీ ఇప్పుడు ఈ రోజే కదా అంటే వన్ డేనే తను అయింది కదా. తను ఇప్పుడు బిజీ ఉంటారు. నేను తనకి మెసేజ్ చేస్తాను. ఎందుకంటే నేను గత ప్రభుత్వానికి కేటీఆర్ సార్కి కేసీఆర్ సార్కి చాలా పెద్ద మంది టీఆర్ఎస్ నేతలకు కూడా నేను ట్వీట్లు చేసిన లెటర్లు రాసిన ఇంతవరకు Okay. ఎవరు రిప్లై రాలేదు. కానీ నాకు ఒక నమ్మకం ఏంటంటే రేవంత్ సార్కి అయితే చేస్తే పక్కా రిప్లై వస్తుందని. నేను రేవంత్ సార్కి మెసేజ్ చేయలేదు. కలవడానికి అయితే ప్రయత్నం చేశాను కానీ మెసేజ్ రూపంలో కానీ లెటర్ రూపంలో కానీ చేయలేదు. నాకైతే రేవంత్ సార్కి రిప్లై ఇస్తాను. ట్వీట్ చేసినా కానీ లేకుంటే తనకి లెటర్ ద్వారా నా అర్జీ ఇచ్చినా కానీ రిప్లై వస్తే 100% నమ్మకం ఉంది. ఎందుకంటే మా దివ్యాంగులకి ఒక దేవుడు లెక్క అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నాకు పక్కా 100%. ఎందుకంటే మా దివ్యాంగులకి ఒక రోడ్డు మీద చూసిన ఎలక్షన్ క్యాంపెయిన్లో రోడ్డు మీద చూసిన ఒక మాలాంటి దివ్యాంగురాలకి అభయాస్తం ఇచ్చి సీఎం కాగానే ఆ అభయాస్తాన్ని గుర్తుపెట్టుకుని మరి స్టేజ్ మీద పిలిచి తనకి జాబ్ ప్రొవైడ్ చేశారు. అట్లా నాకు కూడా ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం వల్ల నాకు జాబ్ పోయింది. ఇప్పటికీ నాకు ఫ్యామిలీ రావడం చాలా కష్టంగా ఉంది. కేసీఆర్ దగ్గరికి పోయి నా అర్జీ పెట్టుకుంటే నేను తన కాళ్ళ మీద పడైనా నాకు ఏదో ఒక ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కోరుకుని ఇప్పుడు ఒకవేళ తను కనికరించి తను ఉన్న సిచ్యువేషన్లో నాకు జాబులు పోడితే నా ఫ్యామిలీ మొత్తం తన జీవితాంతం రుణపడి ఉంటామండి. ఓకే. ఓకే. ఎనీవేస్ అండి, యా మీరు ఎన్ని బాధలున్నా ఇలా నవ్విస్తూ అండ్ ఎవరు ఏమంటున్నా దాన్ని తీసుకోకుండా చాలా పాజిటివ్గా ఉన్నారు. అది మీరు నిజంగా చాలామందికి ఒక మంచి ఇన్స్పిరేషన్. కానీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ప్రూవ్ అయిపోయింది. ఎనీవేస్ మీ ప్రయత్నం అనేది మీరు చేయండి. ఏదైనా ప్రయత్నం చేయండి. ఫలం ఎవరైనా కానీ ఇప్పుడు అమ్మాయినా కానీ ఆకలి అంటేనే అమ్మాయి పెడుతుంది. Yes. పిల్లగాడు ఏడుస్తేనే మమ్మీ పాలిస్తుంది. అప్పటిదాకా అయితే Yes. బాధ. ఎవరైనా అమ్మాయిని అడిగింది అన్నమైన పెట్టదు అన్నట్టు మన ప్రయత్నం మనం చేయాలి. మనకి ఏం జరుగుతుందో అంతే దైవ నిర్ణయం, మన లక్ అనుకోవాలి అంతే. చూశారు కదా, ఇది ఏదో అంగవైకల్యం ఉందనో
లేదా ఏదో ప్రాబ్లం ఉందనో బాధపడకుండా నా స్వశక్తితో నేను ఎదురెళ్తాను అని చెప్పి ఎదురు వెళ్ళి ఆయన తన కాళ్ళ మీద తను నేనున్నాను, నేను చేయగలను, నాలాగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తాను అని చెప్పి మన ముందు శివరామ్ గారు ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నారు. సో ఆయన ఆశల్ని ఎప్పుడు నెరవేరాలని, ఆయన ఆశలు ఎప్పుడు నెరవేరాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ శివలాల్ గారు. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.